ఏమండో బాగున్నారా? హైదరాబాద్లో ఒక ప్రైమ్ లొకేషన్ నార్సింగిలో ఒక 2 విల్లాస్ అయితే సేల్కి అయితే వచ్చేసినాయండి. ఆ రెండు ఒకటి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా ప్రైవేట్గా ఉండే ఒక ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అండి గేటెడ్ కమ్యూనిటీలోకి. మనకైతే దీంట్లో 2 వేరియంట్స్ అయితే వచ్చినాయండి సేల్కి, బోత్ ఈస్ట్ ఫేసింగ్ ఇంకా వెస్ట్ ఫేసింగ్. టోటల్గా దీంట్లో మనకు వచ్చేసి 45 యూనిట్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత లాంగ్ ఉందో ఎంట్రన్స్, చాలా ప్రైవేట్ ఎంట్రన్స్ అండి. దీంట్లోంచి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చి ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ విల్లాస్ అయితే ఉన్నాయండి. అయితే మనకి ప్రైమ్గా మేజర్గా వినే కంప్లైంట్ ఏంటంటే, ఒక హాస్టల్ బస్సులు ఒక బిజీ ఏరియాలో విల్లాస్ ఉన్నాయంటే డస్ట్ చాలా వస్తుందంటారు. కానీ ఇక్కడ మనకి ఆ ఇబ్బంది అయితే ఉండదండి, ఎందుకంటే విల్లా అన్నది చాలా ప్రైవేట్గా లోపల ఎక్కడో ఉంది. మీరు చూడండి, వీడియో మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను, ఎండ్ దాకా చూడండి, ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అంత దూరం ట్రావెల్ చేసి వచ్చామండి. ఇది ఆల్మోస్ట్ ఒక 300 to 400 మీటర్స్ అయితే హ్యాపీగా ఉంటుంది. మీకు దుమ్ము ధూళి అన్నది చాలా దూరంగా ఉంటుంది. చాలా గ్రీన్గా లోపలైతే ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తున్నారండి. ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది వచ్చేసి మన కమ్యూనిటీ హాల్ అండి. అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నట్టే దీంట్లో కూడా మంచి ప్రీమియం కమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. హైలైట్ ఏంటంటే మనకి దీంట్లో టెర్రస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే విల్లా అయితే చూసేద్దాం. ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. టోటల్గా 5090 SFTలో కట్టిన ప్రీమియం విల్లా అండి. కంప్లీట్గా చూడండి వీడియో, ఎవ్రీ కార్నర్ అయితే నేను కవర్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్తో ఉండే లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి విల్లా. కంప్లీట్గా అయితే చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 5090 SFT అండి. ఇది ఫోయర్ ఏరియా. మీరు అక్కడ పైన షాండిలియర్ పెట్టుకొని బ్యూటిఫుల్గా దీన్ని అయితే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఏదన్నా కానీ మనం ఒక చాలా డబ్బులు పెట్టి విల్లా కొనుక్కున్నా కానీ, ఏ ఫ్లాట్ అయినా కొనుక్కున్నా కానీ, మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటీరియర్స్ అండి. ఇంటీరియర్స్ చేయించిన తర్వాత మనకి ఏదైతే మనం డిజైర్డ్ లుక్ ఉందో అదైతే మనం 100%గా హ్యాపీగా అచీవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అండి. ఒక పెద్ద సైజు కారు ఇంకా కొన్ని బైక్స్ అయితే హ్యాపీగా ఇక్కడైతే అకామిడేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పేస్ ఉందో. ఇక్కడ మొత్తం మీరు దీన్ని లాన్గా కానీ గార్డెన్గా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రైట్ సైడ్ అది డెక్ అండి. దీన్ని మీరు ఇట్లాగే ఒక సెట్టింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని మీరు మొత్తం ఒక గ్లాస్ కంపార్ట్మెంట్లో కూడా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈవినింగ్ ఫ్యామిలీతో అట్లా కూర్చొని టీ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. పిల్లలు అట్లా ఆడుకోవచ్చు. ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ సెట్ బ్యాక్స్, దీంట్లో కూడా మీరు గార్డెనింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడే కాదండి, మనకి టెర్రస్ పైన కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను, వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉందండి రైట్ సైడ్. తర్వాత మీకు చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో ప్రస్తుతానికి మనం అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే సిట్అవుట్ ఏరియా ఉందో ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి ఒక పెద్ద స్లైడింగ్ డోర్ ఇచ్చారు. అదే ఈ స్లైడింగ్ డోర్. ఇక్కడ నుంచి మనం హోమ్ థియేటర్లో అన్నది వెళ్ళిపోవచ్చు. సో టోటల్గా మనకి దీంట్లో 4 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. కింద అయితే బెడ్రూమ్స్ ఇవ్వలేదు, కిచెన్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. అది కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. మోస్ట్లీ ఇక్కడ వచ్చిన విజిటర్స్కి అకామిడేట్ చేయడానికి స్పేస్ అయితే ఉంది. ఇది ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది లివింగ్ రూమ్. డీసెంట్ స్పేస్ కదండి, చాలా పెద్ద స్పేస్. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే, విజిట్ చేస్తే మీకు అర్థమైంది. ఇది పౌడర్ రూమ్ అండి. ఇక్కడ మీరు కూడా చూసుకుంటే వాల్స్ కూడా చాలా నీట్గా వుడ్ టైల్స్ అవన్నీ వేసేసి చాలా నీట్గా చేశారు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర ఇదే కదండి, ఇంకా ఇట్లాగా మీ బడ్జెట్లో సెట్ అయ్యే ఇంకా చాలా విల్లాస్ కానీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ విల్లా అండి. ఎవరైతే ప్రీమియం లొకేషన్లో ఒక ప్రీమియం విల్లా కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ విల్లాస్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా వచ్చిందండి. ప్రొవిజనే కాదు, బిల్డర్ మీకు లిఫ్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్గా మనకి దీంట్లో G+2 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అయితే చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే పైన వెంటిలేషన్ ఎంత ఉందో చూస్తున్నారు కదా, ఆ సీలింగ్ అనేది చాలా పైకి ఉంది. సో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఆర్కిటెక్చర్ అనేది చాలా ప్రాముఖ్యత ఇచ్చి చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ నుంచి మన విజిటర్స్ని మనం అడ్రస్ కూడా చేయొచ్చు. పైన ఒక మంచి షాండిలియర్ పెట్టుకుంటే చాలా 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 ప్రీమియంగా ఉంటుందండి ఈ స్పేస్. సో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, అది లాక్ చేశారు కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. కానీ ఇక్కడ కూడా మనకి ఇంకో బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ గ్లాస్ వేసి ఆ విండోస్, అక్కడ మనం ఒక మంచి రిమోట్ బటన్ అక్కడ పెట్టుకుంటే అమేజింగ్ వ్యూ అన్నది వచ్చింది. ఏదైనా ఇంటీరియర్ చేయించుకున్న తర్వాతే ఆ లుక్ అనేది మనం అచీవ్ చేయొచ్చండి. సో చూస్తున్నారు కదా, బాత్రూమ్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయో. వెంటిలేషన్ ఇంకా లైట్ మాత్రం చాలా 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 పుష్కలంగా బ్రహ్మాండంగా అయితే ఉందండి. నేను ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే నిజంగా నేను చెప్పినంతే ఉంది.
నేను ఎక్కువ చేసి అయితే చెప్పట్లేదు, మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుందండి. సో ఇక్కడ ఈ డోర్స్ కూడా చూసుకుంటే మీరు దానిపైన ఒక మిర్రర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు, చాలా ప్రీమియంగా రిచ్ లుక్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి అన్ని మిర్రర్సే వస్తాయండి. సో మొత్తం మనకి బయట నుంచి లైటింగ్ అవన్నీ మనకి బ్రహ్మాండంగా వస్తాయి. సో చాలా బ్రైట్గా, చాలా లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు ఉంటుందండి. సో యా, బ్యూటిఫుల్ స్పేస్. సో ఇది ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది డైనింగ్ స్పేస్ అండి. సో మనకి దీంట్లో వచ్చేసి ఈ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా, ఇంకా కిచెన్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి పైనుంచి మనం చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా విశాలంగా ఉందండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది బిల్డప్ ఏరియా వచ్చేసి 509 TSFT అండి, 5090 వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి ఇంకో వేరియంట్ కూడా ఉంది, అది ఈస్ట్ ఫేసింగ్. అది కూడా మీరు వీడియో ఎండ్ దాకా చూస్తే అది కూడా చూపిస్తాను. ఇది కిచెన్ ఏరియా, ఇది కూడా చాలా డీసెంట్ స్పేస్ చూస్తున్నారు కదా. దీంట్లోనే మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉందండి, ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అండి, ఒక కిచెన్, డైనింగ్ ఏరియా, ఇంకా 2 బెడ్రూమ్స్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా బెడ్రూమ్స్ కూడా చూసేద్దామండి. సో ఇక్కడ మనం ఒక్కసారి హెడ్ పైకి టర్న్ చేసి చూస్తే సీలింగ్ చూడొచ్చు, చాలా పైకి ఉంది. అంటే నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఆర్కిటెక్చరల్ వాల్యూస్ అన్నాయి చాలా బ్రహ్మాండంగా ఫాలో చేసి అమేజింగ్గా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. సో ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నానండి. పర్ SFT వచ్చేసి 20,000 రూపీస్, ఇది 5090. మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకొని మీ బడ్జెట్లో ఉంటే తప్పకుండా లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో నా నెంబర్కి దానికి మెసేజ్ చేసేయండి, లేకపోతే కాల్ చేయండి. నేను మిమ్మల్ని పర్సనల్గా తీసుకెళ్ళి విల్లా అన్నది చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మీరు, ఎంత పెద్దగా ఉంది చూడండి బెడ్రూమ్, సారీ బాత్రూమ్. ఇంకా మీకు ఇక్కడ వాకింగ్ క్లాజెట్ కూడా ఉంది, ఇది కూడా ఒక చిన్న సైజ్ రూమ్ లానే ఉంది. సో చాలా గ్రాండ్ లుక్, గ్రాండ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంటీరియర్స్. ఇక్కడ నుంచి మనం వీ కెన్ ఆల్సో స్టెప్ ఇన్ టు బాల్కనీ. సో ఇక్కడ నుంచి మనకి మిగతా విల్లాస్ లుక్ కూడా వస్తుంది, చాలా ప్రైవేట్గా, చాలా ప్రీమియంగా ఉందండి. సో మేబీ నేను చెప్పాను మీకు ప్రైజు, అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే నో ప్రాబ్లం, మీరైతే నాకు ఒకసారి కాల్ అయితే చేయండి. మీ బడ్జెట్లో ఇంకా వేరే విల్లాస్ ఏమైనా ఉన్నా కానీ నేను మీకు 100% సజెస్ట్ చేస్తాను. అయితే మనకి దీంట్లో 2 టెరెస్ అనుకోవచ్చండి, ఇవన్నీ 2 ఓపెన్ టెరెస్లు అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ కూడా చిన్న గార్డెన్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే ది అదర్ సైడ్ కూడా మనకి ఇట్లాగే సేమ్ సైజులో ఉన్న 2 ఓపెన్ టెరెస్లు అయితే ఇస్తున్నారు. మీకు నచ్చినట్టు దాన్ని సిట్అవుట్ ఏరియా లాగా చూసుకోవచ్చు, లేకపోతే గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్పేస్ అండి, స్పేస్ మేనేజ్మెంట్. సో ఇంకోటి ఏంటంటే, ఏదైతే బిల్డర్ ఉన్నారో వీళ్ళ క్యాప్షన్ కూడా నాకు నచ్చింది, యాడ్ స్పేస్ టు యువర్ లైఫ్ అన్నదే వీళ్ళ క్యాప్షన్. సో ఎగ్జాక్ట్లీ దానికి మ్యాచ్ అయ్యేటట్టు వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఉందండి. సో ఇక్కడ ఏదైతే మనం టెరెస్ మీద నుంచున్నామో ఇక్కడ నుంచి మనకి చిన్న ప్రొవిజన్ కూడా ఉందండి, పైకి ఒక చిన్న గ్రిల్ వేసుకొని పైకి వెళ్ళొచ్చు. మీనింగ్ ఇంకా పైన టెరెస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళొచ్చు, లేకపోతే మనకి లిఫ్ట్ నుంచి కూడా డైరెక్ట్ పైకి వెళ్ళడానికి ప్రొవిజన్ ఉందండి. పైకంటే టెరెస్ పైకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ క్లాజెట్ ఉంది, వాకింగ్ క్లాజెట్ ఉంది. కాకపోతే ఆ వేరే వాకింగ్ క్లాజెట్ అంత పెద్దది కాదు, కానీ ఓకే డీసెంట్ సైజ్లో ఉంది. సో ఈ బాత్రూమ్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు, ఆ గ్రానైట్ కూడా చాలా హెవీగా ఉందండి. సో యా, రిచ్ లుక్, వెరీ వెరీ రిచ్ లుక్ అన్నది మీకు ప్రతి కార్నర్లో ఈ విల్లాలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు కొంచెంసేపట్లో మనం ఈస్ట్ ఫేసింగ్ కూడా చూద్దాం. అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బడ్జెట్లో మీకు కావాల్సిన విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ మన దగ్గర ఉన్నాయి. మీరు జస్ట్ కాల్ చేసి చూడండి, మేమైతే మీకు హెల్ప్ చేయడానికి అయితే కంప్లీట్ 100% ఎఫర్ట్ అయితే పెడతాం. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది వచ్చేసి సర్వెంట్ క్వార్టర్స్ అండి, ఇది కూడా బయట ఉంది. సో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ కూడా చూసేద్దాం. ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి 5200 SFT అండి, కొంచెం పెద్దది వెస్ట్ ఫేసింగ్ కంటే. దీని ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి. యాక్చువల్లీ 2 కార్స్ అయితే హ్యాపీగా అకామిడేట్ చేస్తుందండి ఈ పార్కింగ్ స్పేస్. సో నేను ఫస్ట్ అయితే మీకు బయట చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ లోపలే కాదు, పెద్ద పెద్ద విశాలమైన రూమ్స్ అయితే ఉన్నాయి, కానీ బయట కూడా మీకు చాలా స్పేస్ అనేది ఉంది. గార్డెనింగ్ కానీ ఏమైనా మీరు చేసుకోవాలనుకున్నా కానీ దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, సెట్ బ్యాక్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, బ్యూటిఫుల్ లుక్ ఉందండి. చాలా ప్రైవేట్గా అయితే ఉంది విల్లా, మీరు వచ్చి చూడండి మీకు అర్థమైద్ది. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫోయర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఒక లివింగ్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ నేను చెప్పినట్టు మీకు అక్కడ రిమోట్ కర్టన్స్ పెట్టుకుంటే ఆ ప్రీమియం గ్రాండ్ లుక్ అనేది మనకి ఇక్కడ వచ్చిద్దండి.
సో ఇక్కడ నుంచి మనకి ఈ సిటౌట్ ఏరియా కానీ డెక్ అని అంటారండి బేసిక్లీ దీన్ని. ఈ డెక్కి వెళ్ళడానికి మనకి ఒక స్లిట్ అయితే ఉంది, ప్రొవిజన్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి వాక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు సేమ్ వెస్ట్ ఫేసింగ్లో మిర్రర్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఒక కంపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి ఆ డెక్ని. సో ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ అనేది కామన్ అండి. సో ఇక్కడ కూడా పౌడర్ ఏరియా ఇచ్చారు, ఒక స్టెప్ డౌన్, డీసెంట్ సైజ్. ఎందుకంటే మనం ఆఫ్ కోర్స్ లిఫ్ట్ ఉన్నాయి కాబట్టి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏముండవు. హ్యాపీగా మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. కిచెన్ ఇంకా బెడ్రూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అప్. సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. మనకి సేమ్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎట్లాగుందో అట్లాగే హోమ్ థియేటర్ ఇక్కడ మనకి ఉందన్నమాట ప్రొవిజన్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా డెక్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే జస్ట్ అక్కడ మూవీ చూసుకొని రిలాక్స్ అవ్వడానికి, అట్లా ఫ్రెష్ గాలి తీసుకోవడానికి మనం డెక్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ నేను విజువలైజ్ చేసుకుంటున్నాను, కానీ మీకు నచ్చినట్టు మీరు కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ కూడా మనకి పెద్ద మిర్రర్ ఇచ్చారు, విండో ఇచ్చారు. సో ఇక్కడ వెంటిలేషన్ అనేది పుష్కలంగా ఉంటుంది మీకు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. దీంట్లో కూడా మనకి 2 బెడ్రూమ్స్, ఇంకా కిచెన్, ఇంకా డైనింగ్ ఏరియా జస్ట్ ఏదైతే మనం వెస్ట్ ఫేసింగ్లో చూసామో సేమ్ అట్లాగే అండి. చూస్తున్నారు కదా. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి లిఫ్ట్ దిగంగానే డైరెక్ట్గా లేదండి, కొంచెం ఒక స్టెప్ అయితే ఒక 2 స్టెప్స్ అయితే దిగిన తర్వాత మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు. ఇది ఒక కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట. ఇది కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారండి. సో మీ ఇష్టం, మీకు ఈస్ట్ కావాలంటే ఈస్ట్, వెస్ట్ కావాలంటే వెస్ట్. మన దగ్గర 2 విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫ్లోర్ ఏరియా పైన ఒక మంచి షాండిలియర్ పెడితే టోటల్ లుక్కే మారిపోద్ది. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీ విజిటర్స్ ఒక చంద్రభవనంలోకి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో దీంట్లో చూడండి, యూటిలిటీ ఏరియా చాలా లెందీగా ఇచ్చారు. సో స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది, బాగుందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో దీంట్లో కూడా మనకి 2 బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా, ఇంకా ఒక కిచెన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే విండో చూడండి ఎంత పెద్దగా ఉంది, వెంటిలేషన్ అనేది చాలా పుష్కలంగా ఉంది. ఇంకా సీలింగ్ అయితే చాలా పైకి ఉంది. ఇక్కడ కూడా ఒక మంచి షాండిలియర్, ఒక చిన్న సైజ్ షాండిలియర్ కూడా పెట్టుకొని మీరు మీ ఇష్టం అండి. ఇంటీరియర్స్ అన్నది నేను ఏదో అట్లా మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను, కానీ ఆబ్వియస్లీ మీరు ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ స్పెండ్ సో మచ్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ గోస్ వేర్. సో మీకే బాగా తెలుసు నాకంటే. సో ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూడండి, ఈ ఎంత పెద్దగా చూడండి, వాకింగ్ క్లాజెట్. ఇది ఒక రూమ్ లానే ఉంది. ఈజీగా నాకు తెలిసి ఒక 200 SFT అయితే ఉంటుందండి, చాలా పెద్ద స్పేస్. సో ఇంకా ఈ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద బాత్రూమ్. ఈ గ్రానైట్స్ అయితే మీరు దగ్గరికి వచ్చి చూస్తే మీకు అర్థమైద్ది, చాలా ప్రీమియంగా ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో బాత్రూమ్. సో ఈ ఫ్లోర్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ వచ్చేసి జస్ట్ ఈ మాస్టర్ బెడ్రూమే ఉందండి. సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ విడ్త్ మొత్తం ఈ బెడ్రూమ్, బాత్రూమ్, క్లాజెటే ఉంది. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మనకి కొంచెం డిఫరెంట్ అండి, అక్కడ ఉన్నట్టు కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ఓపెన్ టెరెస్ కంప్లీట్గా కనెక్టెడ్ ఉంది. అక్కడ ఏంటంటే 2 డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. అక్కడ అంటే వెస్ట్ ఫేసింగ్లో, ఇక్కడ అదే వెస్ట్ ఫేసింగ్ ఏదైతే ఆపోజిట్ చూస్తున్నామో అదే విల్లా మనం చూసింది ఇందాక. సో అది ఇంకా ఇది, ఈ 2 యూనిట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ అండి విల్లా. మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైతే ప్రీమియం లొకేషన్లో ఒక ప్రైమ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఏదో నాకు 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నేను అనట్లేదండి, నిజంగా చాలా చాలా బాగుంది. నేను బాగాలేకపోతే నేను ఆ వీడియోస్ కానీ ఆ ప్రాపర్టీస్ కానీ నేను అప్లోడ్ చేయను. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా నేను మంచి ప్రాపర్టీసే ఇవ్వాలని నేను కంప్లీట్లీ ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది కూడా మంచి డీసెంట్ సైజు. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్, అంటే చెప్పుకోవడానికి ఇంకా మాటలు లేవు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి బాల్కనీలోకి వెళ్ళడానికి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ నుంచి మనం బ్యూటిఫుల్గా విల్లాస్ అన్నీ చూసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ వ్యూ అనేది ఇక్కడ ఉందండి. సో మీకు ఈ విల్లా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కాల్ చేయండి, మనం వెళ్ళి విల్లా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.